కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోవటం వల్ల రాబోయే 51 రోజుల పాటుగా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దాం. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజ కేతు. మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి, ఆవేశానికి, ఫైటింగ్కి, యుద్ధానికి కారకుడు కుజుడు. కేతు ఏంటంటే వైరాగ్యం, అసహనం, అసంతృప్తి, తార్కికం లేనటువంటి నిర్ణయాలు, తలలేని గ్రహం అండి. మొండం కింది భాగం కదా, రాహు మొండం పై భాగం కదా. సో నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు. ఇలాంటి రెండు, ఆవేశం, దూకుడు, యుద్ధం, కొట్లాట, అనాలోచిత నిర్ణయాలు, అసంతృప్తి, ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది. ఇలాంటి కాంబినేషను 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి. ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది. సింహరాశి అంటే అధిపతి రవి, రవి అంటే రాజు. సో కాబట్టి ఏంటంటే రాజకీయంగా, సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి. అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం. అగ్నితత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు. అదేవిధంగా ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు. సో శని మరియు కుజకేతుల యొక్క స్థితి అనేది 8/6 అంటారండి. అష్టషష్టకం అంటే 8/6 కాంబినేషన్లో ఉంది కాబట్టి సో దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు. అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ముఖ్యంగా రాజకీయంగా చెప్పాలంటే పెద్ద నాయకులపై దాడులు, లేదంటే వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చర్యలు ఉంటాయండి. దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది. మరి సామాజికంగా చూస్తే అగ్ని ప్రమాదాలు, దాడులు, విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం, అగ్నిపర్వతాల విస్ఫోటనం, సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది. సూచనలు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క సైనిక అధికారులు ఇలాంటి వారి మీద, క్రీడాకారుల మీద, రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా అటాక్ జరిగే అవకాశం ఉంటుంది, దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మేషరాశి వారికి 5వ స్థానంలో కుజ ప్లస్ కేతు కాంబినేషన్ అండి. ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే పిల్లలపై కాస్త కోపం ఉంటుంది, ప్రేమ సంబంధాలలో విరక్తి లేకుండా డిటాచ్ అయ్యే అవకాశం కాస్త కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశలు అందసలు బలహీనంగా ఉంటే ఆత్మహత్యకు దారితీసేటువంటి ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంటుందండి. పిల్లల ఎడ్యుకేషన్లో జాగ్రత్త వహించాలి. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ యాజ్ అ పేరెంట్. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. గర్భరక్షాంబిక స్తోత్రం పఠనం చేయటం మంచిది. అనవసరంగా ప్రయాణాలు, దూర ప్రాంతాలకు వెళ్ళడం లాంటిది మంచిది కాదు. సో ఇది ఒక సూచనలాగా భావించండి.